నెక్స్ట్ కాలర్ రఘునాథ్ గారు తణుకు నుంచి కాల్ చేస్తున్నారండి. రఘునాథ్ గారు చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ అండి? నా డేట్ ఆఫ్ బర్త్ 21/8/1979 అండి. 21/8/1979. టైమింగ్ అండి? టైమింగ్ 3:58 ఎల్లి అవుతుంది మార్నింగ్, అంటే 20 రాత్రి తెల్ల తిరగడు లెక్క. ఓకే, టైం ఎంత అన్నారు? టైం 3:58 అండి తెల్లవారుజామున. 3:58. ఓకే, ప్లేస్ అండి? పుట్టినపూరు కాన్పూర్ అండి. ఓకే, సమస్య ఓకే అండి, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? సమస్య ఏంటండి? ఇప్పుడు ప్రస్తుతం పరిస్థితి ఏం బాగుండలేదండి. మొన్నటిదాకా టెంపుల్ చేసామండి, ప్రస్తుతం బయట జాబ్ చేసుకుని వచ్చాను. అది 4 నెలల నుంచి ప్రస్తుతం ఖాళీగా ఉంటున్నాను. మ్యారేజ్ అవుట్ అవుతుందా లేదా తెలుసుకున్నాను. ఇంతకుముందు ఎక్కడ చేసేవారండి? టెంపుల్ లో చేసామండి. ఏం పని చేసేవారండి టెంపుల్లో అండి? అర్చక అండి. అచ్చా, మీది పుష్యమి నక్షత్రం అండి? పుష్యం అండి. సరే, పుష్యమి నక్షత్రం, కర్కాటక రాశి, లగ్నం కూడా మీది సుమారుగా కర్కాటక లగ్నం కింద వస్తుందండి. అయితే ప్రస్తుత దశాంతర్దశ ప్రకారం మనం తీసుకున్నప్పుడు ఏంటంటే 2007 నుండి శుక్రమహాదశ నడుస్తుంది. అందులో కూడా అంతర్దశలో ఇప్పుడు కుజుడు యొక్క ప్రభావం కనబడుతోంది. ఇక్కడ ఏంటంటే 2010 నుండి మీకు ఏంటంటే ఈ లగ్నానికి సంబంధించిన వరకు దశ ఏమాత్రం సపోర్ట్ చేయట్లేదండి. దీనివల్ల ఏంటంటే మీకు శుక్రమహాదశ లగ్నానికి శుక్రుడు యోగించనమాట. అంచేతంటే మీరు అచ్చగతం చేస్తున్నప్పటికీ బయటకు వచ్చాం ఖాళీగా ఉండడానికి వీటన్ని కారణాలు దశ సపోర్ట్ లేకపోవడం అని. ఇది సుమారుగా ఈ సంవత్సరం సెప్టెంబర్ తర్వాత బాగుంటుందండి. గురుబలం కూడా పెరుగుతుంది. గురుడు ఇప్పుడు మనకు వచ్చేదంటే మిథునంలోకి వచ్చిన తర్వాత కొంత బలం పెరిగే అవకాశం ఉందండి. ఆ విధంగా ఉంటుంది. తర్వాత ఏంటంటే లగ్న బలం పెంచుకోవడానికి మేధా దక్షిణామూర్తి స్తోత్రం ఒక దీక్షపూరితంగా చేయండి. ఒక సంఖ్య అనుకోండి, ఇంత సంఖ్య మంత్రం చదవాలనుకోండి. అందులో 10వ వంతు తర్పణం, 10వ వంతు హోమము, 10వ వంతు సమారాధన. ఈ విధంగా ఆలోచించుకుని తర్వాత హోమం చేసి ఆ విధంగా ఆ ప్రసాదాన్ని ఆ విభూతి అంటే ఏదైతే హోమం చేస్తాం హోమం చేసిన ధునిని తీసి ప్రత్యేకంగా ఒక బాక్స్లో పెట్టుకుని నిత్యం అది ఆరాధన చేసుకుంటూ రోజు పెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. ఈ దక్షిణామూర్తి యొక్క బలంతో మీకు గురుబలం కూడా పెరగడం, తర్వాత యోగం వచ్చే అవకాశం ఉంది. తర్వాత కనకపుష్యరాగం అనే రత్నాన్ని చూపుడు వేలకి, కెంపును ఒక రత్నాన్ని ఉంగరం వేలు పెట్టండి. ఈ రెండింటి యొక్క ప్రభావం కూడా మంచి ఫలితాలు ఇచ్చే అవకాశం ఉంది. సెప్టెంబర్ బాగుంటుంది. ఇంకేమైనా డౌట్స్ ఉన్నా మాకు వేదమాత గాయత్రి జ్యోతిషాలను ఫోన్ చేయగలిగితే డెఫినెట్గా పర్సనల్గా వచ్చగలగలిగితే ఇంకొంచెం క్లారిఫికేషన్ కూడా అవకాశం ఉంటుంది చెప్పగలుగుతాను. అలాగేనండి. నెక్స్ట్ కాల్ ఇందిరా గారు ఒంగోలు నుంచి కాల్ చేస్తున్నారండి. ఇందిరా గారు చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించేనమ్మా. చెప్పండి, మీ డేట్ ఆఫ్ బర్త్ అండి? 3/8/1968. 1968. టైమింగ్ అండి? ఉదయం 11 గంటలకి. ప్లేస్ అండి? ఒంగోలు అండి. సమస్య ఏంటండి, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? ఏం లేదండి, నేను చాలా సంవత్సరాల నుంచి జాబ్ చేస్తున్నాను గవర్నమెంట్ టీచర్గా. ఇంతవరకు ఇల్లు కట్టుకోలేదండి. ఇల్లు కట్టుకునే యోగం ఉందా లేదా అడుగుదామని గురువు గారిని. తప్పకుండా అండి. సరే, మీరు ఇక్కడ అనురాధ నక్షత్రం ఏందమ్మా, వృశ్చిక రాశి అయింది. లగ్నం ఇక్కడ చూస్తే అవునమ్మా కన్యా లగ్నం అయింది. ప్రస్తుతం శుక్రమహాదశ నడుస్తాను. శుక్రుడు అంటే విపరీత రాజయోగ విచార దశ నడుస్తుంది. అందులో కూడా అంతర్దశలో ఏంటంటే సుమారుగా కుజుడు ప్రభావం ఉందమ్మా. సరైన సమయంలో చక్కటి ప్రశ్న వేసారు, ఖచ్చితంగా ఇల్లు కొనేసుకుంటారు. అక్టోబర్ లోపల మీకు ఇల్లు వస్తుంది. మనోవాంఛ ఫలసిద్ధిరస్తు, చక్కటి ఇల్లు వస్తుంది. భయపడకండి. ఏమీను కొంచెం చిన్న ప్రయత్నం చేయండి. జూలై 4వ తారీఖు తర్వాత ప్రయత్నాలు మొదలుపెట్టండి. అక్టోబర్ కల్లా సఫలీకృతమయ్యే అవకాశం ఉంది. మీరు చేయవలసిన పని ఒకటేనంటే గణపతి ఆరాధన నిత్యం చేయండి. లగ్నంలో ఉన్న గణపతి వలన ఏంటంటే కేతు ప్రభావం వలన మీకు వేవరింగ్ మైండ్తో సరైన నిర్ణయం తీసుకోలేక ఇబ్బంది పడుతున్నారు. అంతకన్నా ఇంకేం లేదు. గణపతి ఆరాధన నిజం చేస్తే మీకు ఆ మార్గం కూడా ఆయన చూపిస్తాడు. జూలై 4 తర్వాత చేసే ప్రయత్నం సక్సెస్ఫుల్ అవుతారు. తర్వాత గరుడు పచ్చ అని ఒక రత్నం ఉంటుంది. ఈ పచ్చని చిటింగ్ వేలు పెట్టుకోవడం ప్రయత్నించి కనీసం 4 క్యారెట్స్ వరకు పెట్టుకోవడం ప్రయత్నించండి. ఫలితాలు బాగుంటే అక్టోబర్ కల్లా మీకు ఇల్లు ఇదిగో కొనుక్కుంటున్నాము అంటే దానికి కావాల్సిన ధనం కానీ మొదట అడ్వాన్స్ ఇవ్వడం కానీ రిజిస్ట్రేషన్ చేసుకోవడం ఏదో ఒక కార్యక్రమం అనేది అక్టోబర్ లోపల జరుగుతుంది. మీ మనస్ఫూర్తిగా కోరుకోండి, పని అయిపోతుందని చెప్పగలుగుతాం. అలాగేనండి. నెక్స్ట్ కాల్ సంతోష్ గారు హైదరాబాద్ నుంచి కాల్ చేస్తున్నారండి. సంతోష్ గారు చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా కోసం తెలుసుకోవాలనుకుంటున్నాను. ఓకే అండి, మీ డేట్ ఆఫ్ బర్త్ అండి? 10th November 1978. 10th November 1978. అవును. టైం అండి? టైం 5:20 అండి మార్నింగ్ 5:20. ప్లేస్ అండి? ప్లేస్ హైదరాబాద్, సికింద్రాబాద్ దగ్గర. ఓకే, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? సమస్య ఏంటండి? మా భార్యాభర్తల్లో ఎప్పుడు గొడవలుగా ఉంటుంటాయండి. కొన్ని సంవత్సరాలుగా బాధపడుతున్నాను. ఓకే, శర్మగా తెలియజేస్తారు. మరి ఎలా ఉంటుందో కొంచెం చెప్పగలరా? అమ్మ, మీది ఇక్కడ పూర్వాషాఢ నక్షత్రం అయిందమ్మా. పూర్వాషాఢ నక్షత్రము ఇక్కడ కుంభరాశి అవడం, తర్వాత లగ్నం కూడా చూసి తులా లగ్నము. లగ్నంలో రవి శుక్రులు కలయిక.
రవి శుక్రులు కలయిక అంటే శుక్రమౌఢ్యంలో మీరు పుట్టారు. శుక్రుడు బలహీన స్థితిలో ఉన్నాడనమాట. అంటే ఏంటంటే శుక్రుడు ఎప్పుడైతే అస్తంగతుడై ఉంటాడో శుక్రభోగము, సుఖమైన సంసారము, సుఖయోగము వీటిలో ఏంటంటే కొంత ఇబ్బంది కలిగే అవకాశం ఉందని చెప్తాము. దీనికి తోడంటే కుజుడు కూడా ధనస్థానంలో బుధుడితో కలిసి అంటే మన మేధస్సు కూడా ఉపయోగపడదు అనమాట. ధనస్థానంలో కలిసి కుటుంబ స్థానంలో ఉండి వాడు కొంత ఇబ్బంది పెడుతున్నాడు అనమాట. ఈ రెండింటికి పరిష్కారం ఏమిటి అనేసరికి మనకు వీలైనంత వరకు శుక్ర సంబంధమైన ఒక పూజ ఉంటుంది. భృగు పాశుపత హోమం అంటారు. పాశుపత హోమాలు అదొకటి ఉంటుంది. భృగుడు అంటే శుక్రుడు అనమాట. శుక్ర సంబంధమైన హోమం అంటాం ఇది కానీ మనం చేయడానికి ప్రయత్నం చేయగలిగితే చక్కగా పండితులను పిలిపించి వాళ్ళని చక్కగా ఆరాధన చేసి ఒక 2-3 రోజుల కార్యక్రమం ఉంటుంది. ఇది చేయడానికి ప్రయత్నించండి. దీని ప్రభావంలో కొంతవరకు శుక్రభోగం అనేది బలహీనపడక మళ్ళీ మీ ఇద్దరి మధ్య అన్యోన్యత పెరిగే అవకాశం ఉంటుంది. ఇది ఒకటి. తర్వాత ఇంకోటి బుధుడికి సంబంధించిన పచ్చ అని ఒక రత్నం కూడా పెట్టుకోండి మీరు. ఇది మేధస్సు, ఆలోచన శక్తి, నర్వస్ సిస్టమ్, తర్వాత మీకున్న అనారోగ్య స్థితి, ఏదైతే నర్వస్ సిస్టమ్ మీద ఇబ్బంది పడుతున్నారో ఇవన్నింటినీ సఫలీకృతం చేస్తూ పాదాల దగ్గర నుండి మోకాళ్ళ దగ్గర వరకు అంతా మీకు జరుగుతున్న ఇబ్బందులన్నింటినీ అంటే నరాలకు సంబంధించిన జరుగుతున్న ఇబ్బందులన్నింటినీ సవన్యపరిచి చక్కని స్థితి ఆరోగ్యం తీసుకురావడానికి బుధుడు బాగా ఉపయోగపడతాడు. కాబట్టి ఆ బుధుడికి సంబంధించి పచ్చ పెట్టుకోండి, మంచి ఫలితాలు మీకు ఉంటాయని చెప్పగలుగుతాం. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిషాలయం, బ్రహ్మశ్రీ మంతా సూర్యనారాయణ శర్మ, లేక్ వ్యూ అపార్ట్మెంట్, 4th floor, చిత్రపురి కాలనీ, ఖాజాగూడ, ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ప్రక్కన, నానక్రామ్గూడ, హైదరాబాద్ 5,08,000. ఫోన్ నంబర్స్ 8855559147, 8855559148, 9963267500, 9396772133.